హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దాదాపుగా 32,000 వేకెన్సీస్తో గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. నేను చాలా లేట్గా మీకు నోటిఫికేషన్ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి రెగ్యులర్గా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం 10వ తరగతి అర్హత ఉండాలి అండ్ ఫీజు ఏంటి, ఏజ్ ఏంటి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఫీజు ఎంత పే చేస్తే మనకు రీఫండ్ అనేది వస్తుంది, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఒకవేళ ఉద్యోగం వస్తే ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. అండ్ మీకు చాలామంది ఇలాంటి వీడియోస్ గురించి చెప్తారు కానీ దీని గురించి గైడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను మీకు పర్సనల్గా ఫ్రీగా మెంటర్షిప్ అనేది ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. మీకు ఏ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి డౌట్ ఉన్నా కూడా నేను పర్సనల్గా ఒక బ్రదర్ లాగా నేను మీకు హెల్ప్ చేస్తాను. అక్కడ నుంచి మీకు కావాల్సిన ఉద్యోగానికి మీరు 2025లో అప్లికేషన్ చేసుకోండి. అది నా నుంచి మీకు ఇచ్చే ఒక హెల్ప్ అనమాట. అది మీరు యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఆల్రెడీ మీరు అప్లికేషన్ చేశారా, లేదా అప్లికేషన్ లింక్ అనేది మీకు కావాలా అనేది అప్లై ఆన్లైన్ అని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దాంతోపాటు మీ క్వాలిఫికేషన్ కూడా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఏ ఉద్యోగానికైనా కూడా మీరు జస్ట్ అప్లికేషన్ చేస్తే కాదు, మీరు ప్రిపేర్ అవ్వాలి. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, టైం లేని వాళ్ళు ఉంటారు. మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యే విధంగా మేమే మీకు ఒక కోర్స్ అయితే డిజైన్ చేసాము. చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని విధంగా మీకు ఈ కోర్స్ అనేది ఇస్తున్నాము. ఒకవేళ మీరు ఈ కోర్స్ కనుక తీసుకొని ప్రిపేర్ అవుతే మీరు ఇండియాలో ఉన్న ఏ గవర్నమెంట్ జాబ్కి అప్లికేషన్ చేసినా కూడా ఈ కోర్స్ నుంచి ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. దీనికోసం డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది. మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనే సెక్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ జాబ్స్ అకాడమిక్ క్లాసెస్ అని ఉంటుంది. ఈ జాబ్స్ అకాడమిక్ క్లాసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఉంటుంది జాబ్స్ అకాడమీ సింగిల్ కోర్స్ ఫర్ ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్, బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, డిఫెన్స్, ఫారెస్ట్, ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ జాబ్స్. దీనికి కేవలం 499 రూపీస్ మేము ఛార్జ్ చేస్తున్నాము. ఎవరైతే ముందు ఎర్లీగా ఈ 1 వీక్ లో తీసుకుంటారో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా 150 రూపీస్ అనేది మేము రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ లో కోర్స్ లింక్ ఉంటుంది, మీరు పర్చేజ్ చేసుకొని ట్రై చేయండి. ఈ కోర్స్ లో ఏమేమి ఉంటాయి సార్ మాకు? ఈ కోర్స్కి వచ్చేసరికి మీకు ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, ఓకేనా, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, కంప్యూటర్కి సంబంధించిన సిలబస్ కూడా ఉంటుంది. దాంతో పాటు తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన సిలబస్ కూడా యాడ్ చేస్తాము. మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే కంప్లీట్ గా మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా మీరు ఈ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఈజీగా ఉద్యోగం అయితే సాధించవచ్చు. నెక్స్ట్ వీడియోలో 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వచ్చినట్లయితే నోటిఫికేషన్ సంబంధించి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 22 ఫిబ్రవరి 2025 వరకు అయితే మనకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే చేయండి. ఫోటో విషయంలో కానీ, సిగ్నేచర్ విషయంలో కానీ, అంటే మీ ప్రయారిటీ విషయంలో, జాబ్ ప్రయారిటీ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా చేయండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే తీసుకోకండి. ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లికేషన్ చేయాలనుకున్నట్లయితే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇంతకుముందు ఐటీఐ ఉండే విధంగా చేసినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మళ్ళీ మార్చి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 32,000 ప్లస్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇది 1,00,000 కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉంది ఈ వేకెన్సీస్. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. 10th క్లాస్ అర్హత కాబట్టి ఒకే ఒక సింగిల్ సిబిటి టెస్ట్ ఉంటుంది, ఓకేనా. ఈ సింగిల్ సిబిటి టెస్ట్ కనుక మీరు క్లియర్ చేయగలిగినట్లయితే మీకు 2025లో రైల్వే సంస్థలో గవర్నమెంట్ ఉద్యోగం అయితే వస్తుంది. 35,000 నుంచి 40,000 వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. మీరు మంచి స్థాయిలోకి వెళ్ళొచ్చు. అంటే గ్రూప్ సి, గ్రూప్ 2, గ్రూప్ 1 స్థాయి కూడా మీకు ప్రమోషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి 10th క్లాస్తో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనేది చాలా తక్కువ అనుకోకుండా ఈ నోటిఫికేషన్ కి ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా రికమెండ్ చేయండి. వీటికి సంబంధించి మరి ఏజ్ ఎలా ఉండాలి సార్? వచ్చేసరికి మనకు 18 నుంచి 36 సంవత్సరాలు ఉండాలి. 36 సంవత్సరాల ఏజ్ ఉన్న ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్ట్రాగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్లస్ 3 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీనే మీకు కంప్లీట్గా స్టార్టింగ్ శాలరీ బేసిక్ పేలో 18,000 ప్లస్ అదర్ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. దాదాపుగా మనకు నోటిఫై చేసిన వేకెన్సీ చూసినట్లయితే 32,438. ఇవి 1 lakh పెరగడానికి కూడా
ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో రైల్వే నుంచి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఫస్ట్ తక్కువ నోటిఫికేషన్తో ఇచ్చి ఎగ్జామ్ జరిగేంత వరకు వాటిని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఆ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు నోటిఫై అయితే చేస్తాను. నుంచి ఎవరైతే ఓబీసీ జనరల్ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో 500 రూపీస్ అనేది పే చేయాలి. మీరు ఎప్పుడైతే 500 రూపీస్ పే చేస్తారో, ఎప్పుడైతే ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తారో మీకు 390 రూపీస్, యాక్చువల్గా అయితే 400 రూపీస్ రావాలి. సో 390 రూపీస్ అనేవి ఆటోమేటిక్ పేమెంట్ మెథడ్లో మీకు రీఫండ్ అవుతాయి. మీరు ఏదైనా ఆన్లైన్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ చేస్తే, సో మీ యొక్క క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నుంచి అప్లికేషన్ చేయండి, లేదంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు రీఫండ్ అవుతాయి. సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ, ఈబీసీ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 250 రూపీస్ కూడా మీకు రీఫండ్ వస్తుంది. అంటే మనం ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాసిన వెంటనే మనం పే చేసే ఫీజు కూడా మనకే ఇస్తున్నారు. కాబట్టి నోటిఫికేషన్ని మిస్ చేయొద్దు, ఎవ్వరూ మిస్ చేయొద్దు. 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో 90 మినిట్స్లో మనం ఎగ్జామ్ రాయాలి. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్ని చదవాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా ఈ 3 సబ్జెక్ట్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అనేది మీరు చదివితే 100% మీ 100% అనేది మీరు ఇవ్వగలిగితే మీకు 2025లో జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఓకేనా? దాంతోపాటు మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఏపీ అండ్ తెలంగాణలోనే ఉంటాయి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. అండ్ మనం సికింద్రాబాద్ జోన్కి అనేది అప్లికేషన్ చేస్తే మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే ఉద్యోగం చేయొచ్చు. 10వ తరగతి అర్హతతో మన తెలుగు రాష్ట్రంలో ఎలాంటి ఫీజు లేకుండా కేవలం ఒకే ఒక ఎగ్జామినేషన్తో కొంచెం 45 డేస్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 100% మీకు ఉద్యోగం అనేది వస్తుంది. సార్ చాలా మంది అప్లికేషన్ చేస్తున్నారు, చాలా మందికి రావట్లేదు అంటే, అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు కన్సిస్టెంట్గా చదువుతూ సో దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు గ్రూప్ డి ఉద్యోగం 2025లో ఖచ్చితంగా వస్తుంది. సో గైడ్ చేసే బాధ్యత నాది. ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీకు వీలుంటే టెస్ట్ సిరీస్ తీసుకోండి. సో అప్లికేషన్ డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లీస్ట్. సో మీకు మన ఛానల్ని హెల్ప్ అవుతుంది. డైలీ మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను మీతో పాటుగా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్కి రాస్తూ ఉంటాను కాబట్టి. సో నేను మీకు పర్ఫెక్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అందరిలాగా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వను. థ్యాంక్ యూ.